ప్రార్థించే పెదవులు, చేతుల కన్నా మంచి మనస్సు, దానగుణం, మానవత్వం ఎంతో గొప్పదని రుజువు చేశారు నాగండ్ల వెంకట్రావు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని గణపవరం గ్రామంలో షేక్ సుబానీ సాహెబ్ కాసిం బి దంపతులు కటిక పేదరికంతో పాటు భార్య క్యాన్సర్ వ్యాధితో, భర్త రక్తహీనత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న చిలకలూరిపేట రూరల్ మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన పల్నాడు జిల్లా బైండ్ల సంఘం అధ్యక్షుడు నాగండ్ల వెంకట్రావు గొప్ప హృదయంతో స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అందించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే నిరుపేదలకు దాతలు, అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు వారికి చేయూతనివ్వాలని కోరారు. నమస్కారం అండి. నా పేరు నాగండ్ల వెంకట్రావు, బైండ్ల సంఘం అధ్యక్షుడిని, చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా, గణపవరం గ్రామంలో షేక్ సుబానీ గారు, కాసిం బి గారు వీళ్ళు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య సమస్యలతోటి క్యాన్సర్ బాధితులండి. వీళ్ళకి ఏదైతే ఆర్థిక సహాయం చేసేదానికి క్యాన్సర్ పేషెంట్లు కాబట్టి నా వంతు సహాయంగా వీళ్ళకి ఒక 10,000 రూపీస్, ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది. ఎందుకంటే మానవతా దృక్పథంతో ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో మన తోటి సహచరులు ఎవరైనా ఆపదలో ఉంటే మన వంతు సహాయంగా మానవతా దృక్పథంతో ఒక క్యాన్సర్ పేషెంట్ అయినటువంటి కాసిం బి గారు కోలుకొని పూర్తి ఆరోగ్యంతో కోలుకునేంత వరకు మా వంతు సహాయంగా ఎంతో కొంత మెడిసిన్ పరంగా కానీ, ఏ హాస్పిటల్ పరంగా కానీ సహాయం చేయించడానికి కూడా సిద్ధంగా ఉండాలండి. ఇలాంటి వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ మనిషిగా మానవత్వం చాటుకోవాలనేదే ఒక గొప్ప ఉద్దేశంతో సహాయం చేయటం జరుగుతుంది. ఇంకా కొంతమంది దాతలు ఎవరైనా ఉండి వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలని, మనుషులుగా అందరి హక్కు బతకటం అనేది, ఏదైనా ఆర్థిక సహాయం అనేది వాళ్ళ ప్రాణాలను ఎంతో కొంత కాపాడుతుంది కొన్ని రోజులు ఉండటానికి. ఇలాంటి మంచి కార్యక్రమం చెయ్యాలని మా వంతు సహాయంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఏదైతే ఇలాంటి కార్యక్రమాన్ని మా ఫ్రెండ్ అయినటువంటి సిసి న్యూస్లో పనిచేసే వాసు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, అతని ద్వారా తెలుసుకొని ఇలాంటి సహాయం, అతను మంచి మనసుకి, మంచి హృదయానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరో ఒకరి ద్వారా, స్నేహితుల ద్వారా ఎంతో కొంత హెల్ప్ చేయించి ఇలాంటి ప్రాణాలను కొన్ని కాపాడగలిగే ఒక మంచి మనసు ఉన్నందుకు వాసుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.